నమస్కారం. రైతన్నల ప్రయోజనార్థం 9+ న్యూస్ చేపట్టిన గ్రీన్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. వేసవికాలం వస్తే ముందుగా గుర్తుకొచ్చేది మామిడి పండే. బంగినపల్లి, తోతాపురి, రసాలు, మల్గోబా ఇలా ఎన్నో రకాల మామిడి పండ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి మామిడి చెట్టుకు ఒక జీవితకాలం ఉంటుంది. సాధారణంగా 4 నుంచి 5 సంవత్సరాల్లో కాపుకొచ్చే మామిడి చెట్టు దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల పాటు మంచి దిగుబడినిస్తుంది. ఆ తర్వాత దిగుబడి తగ్గిపోవడంతో చాలామంది రైతులు ఆ చెట్లను పూర్తిగా తొలగించి కొత్త మొక్కలు నాటుతూ ఉంటారు. కానీ ఖమ్మం జిల్లాలోని ఓ రైతు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. పాత చెట్టును నరికివేయకుండా అదే చెట్టుకు కొత్త జీవితాన్నిచ్చే వినూత్న విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ మామిడి లేదా గ్రాఫ్టింగ్ విధానం పేరుతో అమలు చేస్తున్న ఈ పద్ధతిలో పాత చెట్లని మళ్లీ అధిక దిగుబడినిచ్చేలా తయారు చేస్తున్నారు. అంతేకాదు, ఒకే చెట్టుపై 2-3 రకాల మామిడి పండ్లను కూడా పండించే అవకాశం ఉండటం ఈ విధానం ప్రత్యేకత. అసలు ఈ గ్రాఫ్టింగ్ ప్రక్రియ ఎలా జరుగుతోంది? రైతుకు ఎంత ఖర్చు తగ్గుతోంది? ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? నేటి గ్రీన్ భారత్లో తెలుసుకుందాం. మనం ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పండుని చాలా అమితంగా ఇష్టంగా తింటూ ఉంటాం. వర్షాకాలంలో కొన్ని రకాల పండ్లు, అలాగే శీతాకాలంలో కొన్ని రకాల పండ్లని ఎంతో ఇష్టంగా తింటుంటాం. వాటిలో పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తుంటారు. సో ప్రత్యేకంగా వేసవికాలం వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తినే పండు మామిడి పండు. ఈ మామిడి పండ్లలో చాలా రకాల పండ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. బంగినపల్లి, తోతాపూరి, పెద్ద గులాబీ, తెల్ల గులాబీ, రసాలు, మల్గూబా లాంటి ఎన్నో జాతి మామిడి పండ్లు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. సో ఒకసారిగా మనం ఒక మామిడి చెట్టును చూద్దాం. ఆ మామిడి చెట్టు దాదాపు ఆ చెట్టుని నాటిన దగ్గర నుంచి కూడా ఆ మొక్కను అన్ని పోషకాలు అందించి జాగ్రత్తగా కాపాడుకుంటే అది పెరిగి 4 లేదా 5 సంవత్సరాల తర్వాత కాపుకొస్తుంది. అలా కాపుకొచ్చిన చెట్టు నిర్విరామంగా దాదాపు 35 ఏళ్ళ వరకు కాపిస్తుంది. ఆ తర్వాత కాపు తగ్గిపోతుంది. సో కాపు తగ్గిన తర్వాత రైతు ఆ మామిడి చెట్లను పూర్తిగా నరికివేస్తారు. సో ఇక్కడ 40 సంవత్సరాల పాటు కాపు వస్తుందంటే ఒక్కసారిగా మనం మొక్కను నాటిన దగ్గర నుంచి కూడా 40 సంవత్సరాల వరకు ఒక మామిడి చెట్టు నిర్విరామంగా ఫలాలను ఇస్తూనే ఉంటుంది. ఫలాలను ఇచ్చిన తర్వాత రైతు ఆ మామిడి చెట్టుని పూర్తిగా నరికివేస్తారు. ఇది రొటీన్గా జరిగే వ్యవహారం. కానీ ఇందుకు భిన్నంగా ఒక రైతు మాత్రం ఆ మామిడి చెట్టు కొమ్మల్ని నరికేసి ఆ కొమ్మలకి వేరొక చెట్టు మొక్కను కూడా తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. దీన్నే మామిడి సెకండ్ ఇన్నింగ్స్ అంటారు. సో సెకండ్ ఇన్నింగ్స్ మామిడి అంటే ఏంటి? ఈ సెకండ్ ఇన్నింగ్స్లో చెట్లను ఏ విధంగా అంటుకడతారు, ఆ చెట్టుకి ఎటువంటి రసాయనాలను కలుపుతారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం కొత్త కారాయిగూడెంలో ఒక రైతు వినూత్నంగా మామిడి చెట్టుకి గ్రాఫ్టింగ్ పద్ధతిలో వేరే మొక్కను అంటుకట్టడం అనేది ప్రయత్నం చేశారు. దాన్ని సెకండ్ ఇన్నింగ్స్ మామిడి అంటాము, లేదా ఉద్యానవన భాషలో దీన్ని గ్రాఫ్టింగ్ అంటారు. సో ఒక్కసారిగా ఆ రైతు పొన్నం వెంకటేశ్వరరావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా ఆ రైతుతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, యాక్చువల్గా ఒక మామిడి చెట్టు నాటిన దగ్గర నుంచి కూడా 40 ఏళ్ల వరకు కాపునిస్తుందంటారు. కాపునిచ్చిన తర్వాత పూర్తిగా ఆ రైతు చెట్టుని వేరుతో సహా తొలగిస్తారు. కానీ మీకు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఒక్కసారి అంటే ఆ తల్లి వేరు నరకకుండా చెట్టు కాండాలను నరికేసి ఈ విధంగా గ్రాఫ్టింగ్ చేయడం ద్వారా మామిడి మొక్కకు సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఇవ్వచ్చని మీకు ఎవరు చెప్పారు? మీకు ఇదంతా చేయడానికి ఎంత ఖర్చు వరకు వచ్చింది సార్? ఇప్పుడు దరిదాపుగా మాకున్న అనుభవంలో గత 5 సంవత్సరాలుగా ఈ క్రాప్ మీద మాకు ఇన్కమ్ లేదు. ఖర్చు ఎక్కువ అవుతుంది, లాస్ వస్తుంది.
సో మేము దీనికి ఎట్లా అని పూర్తిగా ఏరుతో సహా తీసేద్దామని ఆలోచనకు వచ్చి సైంటిస్ట్ వేణుగారు హెచ్ఓ గారు వారిని అడిగాం. వారు ఏమన్నారంటే, సార్ దీనికి ఒక పద్ధతి ఉంది, మీరు ఇబ్బంది పడినంటే చేస్తానంటే ఒప్పుకున్నాం. మేము ఒప్పుకొని ఈ కొమ్మలన్నింటినీ కోయించాం. ఓన్లీ కాండం వరకు ఉంచి తర్వాత మీరు 1 సంవత్సరం లోపల ఎగురు వస్తుంది. ఆ ఎగురుకి మీరు అంట్లు కడితే ఆ అంటు యొక్క వచ్చే క్రాప్ చాలా బాగుంటుంది, చాలా ఈల్డింగ్ కూడా మంచిగా ఉంటుంది, మీరు మెయింటెనెన్స్ కూడా ఈజీ. అదేవిధంగా మందులు కూడా పెస్టిసైడ్స్ కూడా మంచిగా కొట్టుకోవచ్చు. చెట్టును కూడా మీరు మెయింటైన్ చేసేయడం చాలా తేలిక. ఇప్పుడు పైకి ఎదిగిన చెట్టు కోయాలంటే కోసేవాళ్ళు కూడా లేరు, కాయలు కూడా వేస్ట్ అవుతున్నాయని చెప్పి వారు సలహా ఇచ్చారు. దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని మేము ధైర్యం చేసి ఈ యొక్క చెట్లను గత సంవత్సరం మొత్తం ప్రూనింగ్ చేయించి వదిలేసాం. తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా కష్టమైంది. పెస్టిసైడ్ చాలాసార్లు కొట్టాము, అయినా ఒక 20 చెట్లు చచ్చిపోయినాయి. ఇప్పుడు దాదాపుగా 200 చెట్లు అట్లే ఉన్నాయి, బతికి ఉన్నాయి. వాటికి మేము ప్రూనింగ్ చేసి తర్వాత అంట్లు కట్టడం జరిగింది. ఈ అంట్లు కూడా దాదాపుగా బీదర్ నుంచి మా రాజేశ్వరరావు గారి తోటలో నుంచి తెచ్చాము. వారు కూడా దీంట్లో భాగస్తులు. దాదాపుగా 12,000 అంట్లు కట్టడం జరిగింది. ఈ 12,000 అంట్లు కూడా ప్రతి చెట్టుకు 75 నుంచి 80, 65 నుంచి 70 ఆ రేంజ్లో కట్టాం. ఇప్పుడు దాదాపుగా కట్టి 26వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి 4 రోజుల తర్వాత చూస్తే 10 రోజుల ముందు కట్టిన అంటు మొక్కలు సన్న ఎగురించడం, చిగురు రావడం జరుగుతుంది. అది దాన్ని చూసి మేము చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన రైతులు కూడా కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చి చూశారు. సార్ ఈ పద్ధతి మాకు నచ్చింది, మేము కూడా తీసేద్దాం చెట్లను అని చెప్పి వాళ్ళు కూడా ఈ యొక్క పద్ధతిని అవలంబిద్దామని మా ముందు టీవీలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ పద్ధతిని మేము ఎట్లయినా మాకు ఆ నమ్మకం కలిగింది ఏంటంటే, ఈ అంట్లు కట్టిన ఈ చిగురు వస్తున్నాయి. సో దీంట్లో మేము క్రాప్ తీస్తాం అనే ధైర్యం ఉంది కాబట్టి గతంలో మేము నష్టపోయిన దాన్ని కూడా దీంట్లో మాకు క్రాప్ వస్తనే నమ్మకం ఉంది. ఈ చెట్లు కూడా మేము కొన్నిటిని మరి పాత పద్ధతిలో కూడా ఉంచాం. ఎందుకంటే ప్రూనింగ్ చేసి అదే కొమ్మను కూడా బంగనపల్లి వెరైటీని మళ్ళీ కొత్తగా తేవటం ఎందుకు, ఇది కూడా కాపు వస్తుందని చెప్పారు వారు. అదేవిధంగా వేణుగారు సలహా మేరకు కొన్ని ఒక 150-200 చెట్ల వరకు కూడా పాత గ్రాఫ్టింగ్ చేయకుండా పాత మొక్కల్ని మేము పెంచడం జరిగింది. దాన్ని కూడా ప్రూనింగ్ చేసి మొక్క గందరగోళంగా లేకుండా గాలి తగిలే విధంగా దాన్ని ప్రూనింగ్ చేసాం. ఇప్పుడు అవి ఇవి 2 ఈక్వల్గా వస్తున్నాయి. సో దాన్ని మేము చాలా ముందు ఆదర్శ రైతుగా మేము చెప్పుకోలేం, కానీ మిగతా వాళ్ళు మమ్మల్ని చూసి ఆ విధంగా చెప్పుకోగలని మేము భావిస్తున్నాం. చూశారు కదా, రైతు చెప్పినట్లు మామిడి చెట్టు మొక్కలను పూర్తిగా కట్ చేస్తారు. మామిడి చెట్టు మొక్కలను కట్ చేసిన తర్వాత దానికి ఒక ప్రత్యేకమైన రసాయనం మైల తూతం, దాంతోపాటు సున్నాన్ని కలిపి ఆ రసాయనాన్ని బాగా మిక్స్ చేసి ఎక్కడైతే మామిడి చెట్టు మొక్కల్ని కట్ చేస్తారో, అంటే ఈ చివర కట్ చేసిన దగ్గర పూర్తిగా మైల తూతం అలాగే సున్నాన్ని కలిపిన మిక్చర్ని ఈ ఎక్కడైతే కట్ చేసిన భాగం ఉందో అక్కడ భాగంలో దీనికి మొత్తం రసాయనాన్ని పూసేసి అది వర్షానికి తడవకుండా దానికి ప్రత్యేకమైన ఒక కవర్ అయితే కట్టడం జరుగుతుంది. ఆ కవర్ కట్టడం వల్ల ఆ మైల తూతం ఆ చెట్టు మొక్క నుంచి వేరవ్వకుండా ఉంటుంది. సో ఈ మైల తూతం సున్నంతో మిక్స్ అయిన ఈ కొమ్మ ఒక 2 నుంచి 3 నెలల లోపు సైడ్ నుంచి కూడా ఇగురులు రావడం జరుగుతుంది. అంటే అనలు వస్తాయి. ఈ అనలు వచ్చిన తర్వాత కూడా ఈ అనలని దాదాపు ఒక 15 నుంచి 20 రోజులు పెద్దగైన తర్వాత ఈ అనల్ని పూర్తిగా కట్ చేసి గ్రాఫ్టింగ్ అనేది చేస్తారంటే, ఈ సపోజ్ ఇది బంగినపల్లి చెట్టు అనుకోండి, ఈ బంగినపల్లి చెట్టుకి వేరే రకం మామిడి చెట్టు యొక్క కొమ్మల్ని తీసుకొచ్చి అంటు కడతారు. అంటే మనం పాత పద్ధతిలో అంటు కడతామని చెప్పారు, కానీ ఉద్యానవన శాఖలో దీన్ని గ్రాఫ్టింగ్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక పేరు పెట్టి పిలుస్తారు. సో ఈ గ్రాఫ్టింగ్లో తల్లి వేరు ఒకే రకంగా ఉంటుంది. ఆ తల్లి వేరు నుంచి కూడా ఆ కొమ్మలన్నీ కూడా వచ్చుంటాయి. ఆ కొమ్మలకు మైలతుతం సున్నం పోసిన మిక్సర్ రాయడం వల్ల సైడ్ నుంచి కూడా కొత్త అనలు అంటే అంట్లు వస్తూ ఉంటాయి. ఆ అంట్లు పెరిగిన తర్వాత ఆ అంట్లని కట్ చేసి వేరే రకం చెట్ల యొక్క అంట్లు కట్టడం ద్వారా ఈ చెట్టు కూడా మళ్ళీ చిగురిస్తుంది. మళ్ళీ ఒక 2-2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ చెట్టు కాయలు ఇస్తుందని చెప్పేసి కూడా రైతు పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా ఈ మైలసూత్రం పూసిన తర్వాత చెట్టుకి అనలు ఏ విధంగా వస్తాయి, ఆ అనలు వచ్చిన చెట్లకి అంటూ ఏ విధంగా కడతారో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, పదండి. పాత చెట్లకు కొత్త మొక్కల అంట్లు వేసి చెట్లను బతికించడం ద్వారా
ఆ చెట్టును పూర్తిగా మళ్ళీ కాపుకు తెస్తారు. ఈ విధానం ద్వారా రైతులకు కొత్త చెట్ల పెంపకం ఖర్చును తగ్గించుకోవచ్చు. దీన్నే సెకండ్ ఇన్నింగ్స్ మామిడి అంటారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ మామిడిలో మరో సౌలభ్యం కూడా ఉంది. ఒక జాతి మామిడి చెట్టుకు వేరే జాతి మామిడి చెట్టు మొక్కలను అంటుకట్టవచ్చని, అలా ఒక చెట్టుకు వేరే వేరే మామిడి జాతి చెట్లను అంటుకట్టుకోవచ్చని, అలా అంటడం ద్వారా ఒక్క చెట్టుకే 3-4 రకాల మామిడికాయలను కాయించవచ్చని అంటున్నారు రైతు. సో పూర్తిగా ఒకసారిగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గ్రాఫ్టింగ్ చేసిన మామిడి చెట్టు. సో పూర్తిగా గ్రాఫ్టింగ్ చేసిన మామిడి చెట్టులో ఇందాక చెప్పినట్టు మైలతుతం అలాగే సున్నం కలిపి ఒక రసాయనాన్ని తయారు చేస్తారు. ఆ రసాయనాన్ని ఈ కొమ్మకి ఎక్కడైతే ఈ కొమ్మకు ఉందో ఈ కొమ్మకు పూసేసిన తర్వాత వర్షానికి కానీ చలికి కానీ ఎండకి కానీ ఆ రసాయనం దెబ్బతినకుండా ఇలా కవర్ వేసి ఆ కవర్ కింద కవర్ని దీని మీద పెట్టేసేసి దీన్ని కట్టేస్తారు. తర్వాత ఈ కవర్ కట్టేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నెలలకి ఇలా కొమ్మకి అనలైతే ఇలా పైకి వస్తాయి. ఇవన్నీ పైకి వచ్చాయి. ఇవి వచ్చిన తర్వాత ఈ అనలు వచ్చిన 15 నుంచి 20 రోజుల్లో దీన్ని వేరొక జాతి మామిడి చెట్టును తీసుకొచ్చి డ్రాఫ్టింగ్ చేస్తారు. క్లియర్గా చెప్తాను చూడండి. ఇది డ్రాఫ్టింగ్ చేశారు. ఇది ఒక అన, ఇది డ్రాఫ్టింగ్ చేసింది ఇంకో అన. అంటే ఎలా ఉంటుందంటే అంటు కట్టారనమాట. దీన్ని ఉద్యానవన శాఖలో దీన్ని గ్రాఫ్టింగ్ అంటారు. లేదా ఈ మామిడి చెట్టు ఫస్ట్ కాబట్టి దీన్ని మళ్ళీ కాపు కాయిస్తున్నారు కాబట్టి దీన్ని సెకండ్ ఇన్నింగ్స్ అంటారు. అంటే దీని ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 40 సంవత్సరాలు కాపు కాసింది, తర్వాత చెట్లను నరికేస్తారు. కానీ అలా చేయకుండా ఖచ్చితంగా ఇలాంటి గ్రాఫ్టింగ్ పద్ధతి చేయడం ద్వారా ఖచ్చితంగా 2 నుంచి 2.5 సంవత్సరాల్లోనే ఈ చెట్లు కాపుకొస్తాయి, అధిక దిగుబడిని ఇస్తాయని చెప్పేసి కూడా ఇటు రైతు అలాగే ఉద్యానవన శాఖ అధికారులు కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఒకసారిగా ఒక్కొక్క చెట్టుకి దాదాపు 15 నుంచి 20 అంట్లు కట్టారు. ఈ ఒక్కొక్క అంటుకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ అంట్లని ఎక్కడి నుంచి ఆ రైతు తెప్పించాడు కూడా ఒకసారిగా మనం మరోసారి రైతు మాటల్లోనే అన్ని వివరాలు తెలుసుకుందాం. సో పూర్తిగా ఒక్క చెట్టుకి దాదాపు 20 నుంచి 25 అంట్ల వరకు కూడా కడుతున్నారు. ఆ అంట్లకు ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఈ అంట్లను ఎక్కడి నుంచి తెప్పించారో కూడా ఒకసారిగా రైతు మాటలో విందాం. సో సార్, పూర్తిగా ఒక్క చెట్టుకి అంటు కట్టడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెప్పించారు, అసలు ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి మీకు ఆశాజనకంగా ఉందా, అధిక దిగుబడిని మీకు వస్తాయని చెప్పేసి మీకు పూర్తిగా నమ్మకం ఉందా సార్? ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకు నేను తప్పకుండా సంతోషంగా సమాధానం ఇవ్వగలుగుతున్నా. ఎందుకంటే గత 15 రోజుల క్రితం కొన్ని చెట్లకు అంటు కడితే ఈ రోజున ఎగురు వచ్చింది ఆ అంటుకు. అంటే ప్రతి అంటు కూడా ఎగురు వస్తుందనే నమ్మకం మాకుంది. అదేవిధంగా శాస్త్రీయ పద్ధతిలో మనం వ్యవసాయం చేస్తే దీనికి దిగుబడి 2-3 రెట్లు అధికంగా వస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఎక్స్పెరిమెంట్, ఇంతవరకు ఎవరు చేయని పని మేము ధైర్యంతో చేస్తున్నాం కాబట్టి 3 సంవత్సరాల్లో అధిక దిగుబడి వస్తుందని నమ్మకం మాకుంది. తప్పకుండా దీన్ని మేము సక్సెస్ చేస్తామనే ధైర్యం కూడా మాకు వచ్చింది ఈ ఎగురు వచ్చిన తర్వాత చూసి. ఎంత ఖర్చు వస్తుంది, ఒక్కొక్క అంటుకి ఎంత ఖర్చు వస్తుంది, మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పించారండి? ఇప్పుడు మా పార్ట్నర్ అదేవిధంగా దీంట్లో కూడా వారికి పార్ట్నర్ కావటం వల్ల బేదర్ నుంచి రాజేశ్వరరావు గారు దాదాపుగా 12,000 మొక్కలను మేము అక్కడి నుంచి గ్రాఫ్టింగ్ చేసి పుల్లలను తీసుకోవడం జరిగింది. ఈ అన్నిటికీ కూడా పుల్లలు వేరదటం, వాళ్ళు గ్రాఫ్టింగ్ చేయడానికి టోటల్గా మొత్తం చేయడానికి ఒక పుల్లకు 15 రూపాయల చొప్పున వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో వాళ్ళు వచ్చి దగ్గర 8 రోజులు ఈ మొత్తం అంట్లు కూడా 10 రోజుల్లో కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. అంటే సార్, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని అంట్లు మీరు కడుతున్నారు? అంటే ఒక చెట్టు, ఒక బంగినపల్లి చెట్టు అయితే ఆ ఒక్క బంగినపల్లి చెట్టుకి ఎన్ని రకాల జాతుల చెట్టును అంటు కట్టారు? అంటే ఒక్క మొక్కకు 4-5 రకాల అంట్లు కట్టిన మొక్కలు ఏమైనా మన తోటలో ఉన్నాయా సార్? 1-2 శాంపిల్ కట్టాం కానీ అది మాకు ఏదో హాబీకి కట్టాం కానీ యాక్చువల్గా కమర్షియల్ క్రాప్ కోసం మాత్రం కేసరి అన్నిటి కట్టాము. బంగినపల్లి చెట్లు అన్నిటి కూడా, బంగినపల్లి చెట్లు కూడా కొన్ని అదేవిధంగా ఫ్రూనింగ్ చేసి అవి కూడా కొన్ని 180 చెట్ల వరకు అవి కూడా అట్లా ఆపాము. అది కూడా క్రాప్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ బహుశా దానికి క్రాప్ రావచ్చు అనే అనుభవజ్ఞులు చెప్తున్నారు. గతంలో నర్సరీ వాళ్ళు కూడా చూశారు. అట్లే ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి, ఆంధ్ర నుంచి వచ్చి ఒక 2 రైతులు చూసి మేము కూడా చెట్టు తీసేద్దామని అనుకొని మీరు చూసిన తర్వాత మేము కూడా ఈ పద్ధతిని అవలంబిద్దాం అనుకున్నామండి. బాగుందని వాళ్ళు కూడా వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అందుకని తప్పకుండా ఒక చెట్టుకు
65 నుంచి 85 అంట్లు కట్టాము. ఒక 10 పోయినా కూడా అందులో 75 అయితే కూడా ఎక్కువే ఈ చెట్టు భరించాలంటే. అయినా సరే దీన్ని మేము మెయింటైన్ చేస్తారన్న నమ్మకం మాకుంది. తప్పకుండా ఈ విధంగా మేము క్రాప్ తీద్దాం అనే పట్టుదలతో మేము పనిచేస్తున్నాం. సార్, ఇది పూర్తిగా ఉద్యానవన శాఖ అధికారులు కూడా దీన్ని వచ్చి చూశారు. సో ఉద్యానవన శాఖ అధికారులు సహకారం ఎంతవరకు ఉంది సార్ మీకు? వారు పూర్తిగా మేము ప్రూనింగ్ చేసిన గత సంవత్సరం నుంచి కూడా ప్రతి దానికి ఫంగస్ రాకుండా వాళ్ళు మైలతత్వం పోయమని చెప్పి, అదేవిధంగా తడవకుండా ఈ గ్రీన్ కవర్లు కట్టమని పిన్తో కొట్టి కొమ్మ అంటు కట్టే చోట చెడిపోకుండా మేము గ్రీన్ కవర్లని కట్టడం జరిగింది. ఆ గ్రీన్ కవర్లు కట్టాక చెట్టు కూలిపోలేదు. అప్పటికి ఎంత జాగ్రత్త తీసుకున్నా, పెస్టిసైడ్స్ కొట్టినా, ఫంగస్ సైడ్ కొట్టినా కూడా ఒక 25 చెట్లు మాత్రం 225 చెట్లు 20 చెట్లు చనిపోవడం జరిగింది. మిగతా చెట్లు అన్నిటి కూడా ఈ అంట్లు కట్టి మేము దాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక అంటుకు 15 రూపాయలు చొప్పున టోటల్గా 1,50,000 అయింది దీనికి. సో చూశారు కదా, రైతు చెప్పిన మాటలు. ఒక్కొక్క అంటుకి 15 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి అన్నారు. ఈ రైతుకి ఖమ్మం జిల్లా పెనుమలి మండలం కొత్త కారాయగూడెంలో దాదాపు 30 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ 30 ఎకరాల మామిడి తోటలో దాదాపు 230 చెట్లకు కూడా ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా అంటుకట్టడం ద్వారా ఈ 2 నుంచి 3 సంవత్సరాలలోపు చెట్టు పూర్తిగా ఫలాలను ఇస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో పూర్తిగా అనలు వచ్చిన తర్వాత కూడా ఈ చెట్టుకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఒక 15 నుంచి 20 చెట్లు చనిపోయాయి. మేము బీదర్ నుంచి ప్రత్యేకంగా వేరే మొక్కలు గ్రాఫ్టింగ్ చేసి పుల్లల్ని తెప్పించాము. పూర్తిగా 1,50,000 2 లక్షల వరకు కూడా ఖర్చు వచ్చిందని రైతు చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో పూర్తిగా ఈ సెకండ్ ఇన్నింగ్స్ మామిడి అంటే దీని ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. 40 సంవత్సరాలు మామిడి కాపు ఉంటుంది. మామిడి కాపు 40 సంవత్సరాల తర్వాత ఈ చెట్టుని పూర్తిగా కొట్టేయాలి. కానీ ఈ రైతు ఎంతో వినూత్నంగా ఆలోచించి ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు పాటించి మామిడిలో సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఉందని గుర్తించి సెకండ్ ఇన్నింగ్స్ మామిడిని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మాకెంతో ఆశాజనకంగా ఉంది. ఖచ్చితంగా ఈ చెట్లకి అధిక దిగుబడిని వస్తుందనే నమ్మకం మాకుందని చెప్పేసి కూడా రైతు పొన్నం వెంకటేశ్వరరావు గారు చెప్తున్న పరిస్థితి. సో ఇది ఏమైనా ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటించి ప్రతి ఒక్క రైతు ఇలాంటి వినూత్న ఆలోచనలు చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని కూడా పొందవచ్చని చెప్పేసి ఇటు రైతులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా రైతులు ఇతని దగ్గరికి వచ్చి ఏ విధంగా చెట్లకు గ్రాఫ్టింగ్ చేశారో కూడా వచ్చి చూసి రైతుని అడిగి వారి మాటల్లో వివరాలన్నీ అడిగి తెలుసుకొని మేము కూడా ఇదే విధంగా చేస్తామంటూ కూడా కొంతమంది రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారంటూ కూడా రైతు చాలా సంతోషంగా తన మాటల్లో చెప్పిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్, ఖమ్మం నుంచి. దిగుబడి తగ్గిందని పాత మామిడి చెట్లను తొలగించటం ఒక్కటే పరిష్కారం కాదని, సరైన సాంకేతికతను ఉపయోగిస్తే అదే చెట్టుకు మరో జీవితాన్ని ఇవ్వొచ్చని ఖమ్మం జిల్లా రైతు పొన్నం వెంకటేశ్వర్లు నిరూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో మళ్ళీ మంచి దిగుబడిని సాధించే ఈ సెకండ్ ఇన్నింగ్స్ మామిడి విధానం ఇప్పుడు ఇతర రైతులను ఆకర్షిస్తోంది. వ్యవసాయంలో కొత్త ఆలోచనలు, ఆధునిక పద్ధతులు రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఎంతగానో దోహదపడతాయని ఈ విజయగాథ మరోసారి చాటి చెబుతోంది. ఇలాంటి మరిన్ని వినూత్న వ్యవసాయ కథనాలతో మళ్ళీ కలుద్దాం మన గ్రీన్ భారత్లో. నమస్కారం.